ఫస్ట్లీ అందరికీ థ్యాంక్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఎవరైతే లైక్ చేస్తున్నారో నా వీడియోస్ అన్నిటికీ థ్యాంక్ యూ. థంబ్నెయిల్ చూసి కొన్ని డౌట్స్ అయితే వచ్చుంటాయి మీకు. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే వీడియో ఎండింగ్లో నేను కొంచెం క్లూ అయితే ఇచ్చాను నెక్స్ట్ వీడియో కోసం. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ క్లిప్ నేను స్టోరీలో పెట్టాను అనమాట, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, ఫర్ ద స్పెషల్ వన్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. దాని తర్వాత చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. రివీల్ చేస్తా అని చెప్పి ఫైనల్లీ ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి శాష్ అంటారంట. అంటే ఇప్పుడు బ్రైడ్ టు బీ ఫంక్షన్స్ అందరికీ చేస్తున్నారు కదా, మెడలో వేసుకోవడానికి అది చేస్తారు కదా బ్రైడ్ టు బీ అని చెప్పేసి, దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ది అది తీసుకుని చేద్దాం అనుకున్నాను. అది అస్సలు కనిపించట్లేదు. సో దాని తర్వాత అది ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేశాననమాట. నాకు అసలు టైమే లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ రేపు వస్తా ఇవాళ వస్తా అని చెప్పేసి ఆ రోజు రేపు వచ్చేస్తాను కంపల్సరీ అని చెప్పింది. అందుకే ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నాను. డైరెక్ట్ వేసేసాను. ఓన్లీ వైట్ కలర్ క్లాత్ తీసుకొని నాకు ఎంత మెజర్మెంట్స్ కావాలో అంత మెజర్మెంట్స్ తీసుకొని సైడ్కి థ్రెడ్స్ అనేవి వచ్చేస్తాయి కదా, సో దానికి ఏం చేశానంటే క్యాండిల్ తీసుకొని కొంచెం కాల్చాను అనమాట. సో థ్రెడ్స్ అనేవి అక్కడికక్కడ ఉండిపోతే బయటికి ఏమీ రావని చెప్పేసి అట్లా చేశాను ఆ ప్రాసెస్. ఇక్కడైతే డైరెక్ట్ అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్ పెయింట్ తోటి వేసేస్తున్నాను. ఇక్కడ 2 సెపరేట్ క్లాత్స్ తీసుకున్నాను కాబట్టి ఒక సైడ్ క్లాత్ అయితే ఫ్రంట్ పోర్షన్కి వచ్చేస్తుంది, ఇంకో సైడ్ క్లాత్ అయితే బ్యాక్ పోర్షన్కి వచ్చేస్తుంది. కాబట్టి ఆ బ్యాక్ పోర్షన్ అనేది అట్లా నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని అలా స్టిచ్ చేసేసాను. మొత్తానికైతే కంప్లీట్ అయింది. ఏదో హడావిడిలో చేసేసాను. ఇంకా మంచిగా చేస్తుండే కానీ అది వస్తానని చెప్పింది కాబట్టి హడావిడిగా చేసేసాను అనమాట. లాస్ట్కి ఫైనల్ లుక్ అయితే ఇదే.
బ్రైడ్ టు బీ ఫంక్షన్ అంటే కొంచెం స్పెషల్గానే ఉండాలి. అందులోని నా ఫ్రెండ్కి దానికైతే ఇంకొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి నార్మల్గా చేస్తే బాగోదని సింపుల్గానే చేశాను. ఇది చూడ్డానికి చాలా కష్టమేమో అనిపించింది ఫస్ట్. దాని తర్వాత చేస్తుంటే చాలా ఈజీ, చాలా సింపుల్గా ఒక 5-10 మినిట్స్లో చేసేయచ్చు. ఫస్ట్ అయితే ప్లీట్స్ అలా తీసుకొని ఈక్వల్ మెజర్మెంట్స్తో తీసుకొని మధ్యలో పార్టిషన్ తీసుకోవాలి. మధ్యలో పార్టిషన్ తీసుకున్న తర్వాత అక్కడ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ కట్టేసి పైన ఏమైనా మేకు కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, రాడ్ కానీ, నేనైతే రాడ్కి కట్టేసాను పైన. చాలా సింపుల్‌లో అయిపోవాలి అని చెప్పేసి ఈ ఐడియా అయితే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక 5-10 మినిట్స్‌లో ఈజీగా చేసేసుకోవచ్చు. మన దగ్గర ఇంట్లో ఏముంటాయో సేమ్ ఒక ఓల్డ్ శారీ అయినా, కలర్ఫుల్ శారీ అయినా, ఏదైనా యూజ్ చేయనిది చేసేస్తే కింద మనం బెడ్‌షీట్స్ అవి యూజ్ చేస్తాం కదా, అట్లా పెట్టేసుకోవచ్చు. ఇంకా స్పెషల్‌గా కావాలంటే ఇంకా ఏమంటారు, బెడ్‌షీట్స్, కలర్ఫుల్ బెడ్‌షీట్స్ అలాంటివి తీసుకొని చేయొచ్చు. నేనైతే చాలా సింపుల్‌గా చేసేసాను. అది కింద అంతా అయిపోయిన తర్వాత పైన లైటింగ్స్ ఇవి గణేష్ ఫెస్టివల్‌కి మీరు వీడియో చూసుంటే అప్పుడు కొన్నాననమాట. అవే ఉన్నాయి. సేమ్ అవే పెట్టేస్తున్నాను అటు ఇటు. లాస్ట్ ఇయర్ మా మదర్ బర్త్డే సేమ్ ఈ మంత్ ఆగస్టులోనే చేశాను. వాటికి బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కూడా చేశాను. సేమ్ వాటికి మిగిలినవే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట, కొంచెం కలర్ఫుల్‌గా ఉండాలని. ఎందుకంటే వైట్ వేసేసాను. వైట్ మీద ఈ కలర్ఫుల్ అట్లా రిబ్బన్స్ వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా దాని మీద అవి వేసేసాను. అక్కడ నేను పెట్టినవన్నీ డీఐవై చేసినవే. నేను డీఐవై చేసినవే ఉన్నాయి. ఈ డీఐవై ప్లాంట్ కానీ, ఆ డీఐవై బాటిల్ కానీ అన్నీ నేను చేసినవే పెట్టాను. నాకైతే ఇట్ ఫీల్స్ గుడ్. ఎందుకంటే నా చేత్తోటి నేను చేసినవి నా ఫ్రెండ్‌కి అట్లా చేస్తున్నాను కాబట్టి ఇట్ విల్ సో గుడ్. దానికి కూడా గుర్తుండిపోతుంది, నా ఫ్రెండ్ ఇట్లా చేసింది పెళ్ళి ముందు అని చెప్పేసి ఒక మెమరీ అయితే ఉండాలి కదా. సో అందుకని కొంచెం స్పెషల్‌గా ఉండాలని ఇట్లా అనమాట. ఏ బర్త్డే పార్టీస్‌కైనా, ఏ బ్యాక్‌గ్రౌండ్ డెకోర్‌కైనా బెలూన్స్ అయితే నేను అస్సలు ఊదను, దాని జోలికే పోను. కానీ ఫస్ట్ టైం నేనే చేయాలని చెప్పేసి కూర్చొని బెలూన్స్ ఊది దానికి మళ్ళీ బెలూన్స్ ఊదడం ఒక దాని అయితే, టై చేయడం ఇంకో ఎత్తు. సో ఎట్లయినా చేయాలని చెప్పేసి చేశాననమాట దానికోసం. అనుకున్నదొకటి అయ్యిందొకటి అంటారు కదా, సేమ్ నా సిచ్యువేషన్ కూడా సేమ్ అదే. ఇది నేను ఎప్పుడు చేశాను, అది సాటర్డే వస్తానని చెప్పింది. నేను ఫ్రైడే హడావిడిగా మొత్తం చేశాను. సరే సాటర్డే రాలేదు, సండే వస్తానంది. సో సండే ఏంటంటే బోనాలు ఫెస్టివల్ ఉంది, ఇంకా ఫ్రెండ్షిప్ డే మొత్తం కలిసి వస్తాయని చెప్పేసి సండే ఓకే అన్నాను. సండే కూడా రాలేదు, షాపింగ్ అంటది అదంటది. సరే ఓకే, సండే కూడా రాలేదు. ఇంకా లాస్ట్ మండేకి వచ్చిందనమాట, లాస్ట్ వీక్ మండే. ఇంకా బెలూన్స్ ఊదాను కష్టపడి, అదేమో గాలి మొత్తం పోయిందనమాట, చిన్నగా అయిపోయినాయి. సరే ఇంకా అడ్జస్ట్ అవుదామని చెప్పేసి అది ఫైనలీ మండే అయితే వచ్చింది. మండే సెలబ్రేషన్స్ అయితే చేశాను. ఆ వీడియో అయితే ఈ వీడియో ఎండింగ్లో మీకు క్లూ అయితే వదిలాను, కొంచెం కొంచెం క్లిప్స్ చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ వీడియో పెడతాను అనమాట. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయ్యిందనుకుంటే, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే క్లిప్స్ చూడండి. నెక్స్ట్ వీడియో గురించి క్లూ అయితే ఇచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Oh.